ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుండాలంటే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరగలేదు సార్. కాదండి, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే విద్యార్థులకు ఉండేటువంటి వాతావరణాన్ని మార్చాలండి. ఇక్కడ హాస్టళ్లలో వసతులు కల్పించాలి, అన్ని డిపార్ట్మెంట్స్లలో ఆచార్యులను అపాయింట్ చేయాలి. నోటిఫికేషన్ వేసినప్పుడు ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలా? జీవో 29 తెచ్చినావు, ధర్నా చేస్తే అంటే ఎందుకు చేయరు? డెఫినెట్లీ చేసి తీరుతారు. మీకు విషయం పన్న సార్, ఇది 3 నాళ్ళ ముచ్చట సార్. రేవంత్ రెడ్డి పాలన ఆల్రెడీ పార్టీ హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇతను ఒక చవట, ఇతనితో పరిపాలన సాధ్యం కాదు. ఈయన చేసేటి అన్ని కాంట్రవర్షియల్ వ్యవహారాలే సార్. ఇప్పుడు మొన్న పోయినాడు ఢిల్లీలో ఇండియా టుడే కాన్క్లేవ్ లోపల ఉచితాల మీద అనవసరంగా అడపదడప మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, నిన్న నేషనల్ మీడియా అంతా కోడే కూర్చుంది. అంటే రాహుల్ గాంధీ ఏమో అందరికి ఉచితాలు ఖటాఖట్ డబ్బులు ఇచ్చుడు, ప్రజలను ఆర్థికంగా బలపరుస్తా అన్నాడు, సంపదని ప్రజలలో పంచుతా అన్నాడు, బీద బలహీన వర్గాల వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాడే. ఇతనేమో ఉచితాలు వద్దు ఇది అని డైరెక్ట్ గా రాహుల్ గాంధీతోనే పోటీ పడుతున్నాడు, ఆయననే ఎదిరిస్తున్నాడు అనే మాట నిన్న నేషనల్ మీడియా అంతా కోడే కూర్చుంది.